హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాం ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే వచ్చేసింది రియల్మీ నుండి. సో రియల్మీ X2 Pro ఈరోజు చైనాలో అయితే లాంచ్ అయింది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఫోన్ గురించి. సో ఇది చైనాలో చూసుకుంటే 27,000లో లాంచ్ అయింది. ఆయనకి ఎక్స్ట్రా 1,000 కూడా డిస్కౌంట్ ఉంది. అంటే 26,000లో బేస్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు చైనాలో. సో మన ఇండియాలో ఇప్పుడు 25,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే Redmi K20 Pro ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో మంచి స్పెక్స్ అయితే ఉన్నాయి 25,000లో K20 Proలో. సో ఇప్పుడు రియల్మీ X2 Pro కూడా డిసెంబర్లో మన ఇండియాకి అయితే రాబోతుంది. చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు K20 Pro కొనొచ్చా 25,000లో, లేకపోతే రియల్మీ X2 Pro కోసం వెయిట్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే రెండు కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ బడ్జెట్లోనే ఉన్నాయి, 25,000 బడ్జెట్లోనే ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో నేను ఈ రెండు మొబైల్స్ని ఇన్ డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ పరంగా కంపారిజన్ అయితే చేయబోతున్నాను. సో ఏ డిపార్ట్మెంట్లో ఏ మొబైల్ బెటర్ ఉందో మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి. సో నచ్చితే మొత్తం చూసాక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ కంపారిజన్ ఫస్ట్ మనము డిజైనింగ్ అండ్ బిల్డ్ నుండి స్టార్ట్ చేద్దాము. సో బిల్డ్ చూసుకుంటే రెండు ఫోన్స్లో కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతోనే వస్తాయి అండ్ సైడ్కి అల్యూమినియం ఫ్రేమ్తోనే అయితే వస్తాయి. సో రెండిట్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ అయితే ఉంది. సో రెండు ఫోన్స్లో మనకు బిల్డ్ పరంగా చూసుకుంటే అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో రెండిట్లో కూడా మనకు బిల్డ్ క్వాలిటీ అనేది బాగుందని చెప్పొచ్చు. అండ్ డిజైనింగ్ చూసుకుంటే సో ఇది పర్సనల్ ఒపీనియన్ అని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ రెండు కూడా మనకు గ్లాసీ ఫినిష్తోనే వస్తాయి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే K20 Proలో మనకు ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డిస్ప్లే. సో నాచ్ అలాంటిది అయితే ఏమి ఉండదు, పాపప్ కెమెరా అయితే వస్తుంది. అదే మనం X2 Proలో చూసుకుంటే మనకు ఫ్రంట్ వాటర్ డ్రాప్లెట్ నాచ్ అయితే ఉంటుంది. సో నాకు మాత్రం పర్సనల్గా సో ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే నచ్చుతుంది. సో K20 Pro డిజైన్ అయితే నాకు కొంచెం నచ్చింది. సో మీకే డిజైన్ నచ్చింది సో కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే డిజైన్ అనేది పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ అయితే నచ్చుతుంది. సో నాకు మాత్రం పర్సనల్గా K20 Pro డిజైన్ నచ్చింది. సో మీకే మొబైల్ డిజైన్ నచ్చింది కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మేజర్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. రియల్మీ X2 Proలో మనకు 6.5 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, అంటే మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో మనకు టచ్ రెస్పాన్స్ అనేది గేమ్స్ ఆడేటప్పుడు నార్మల్గా యూజ్ చేసేటప్పుడు టచ్ రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. సో మనకు రెస్పాన్స్ అనేది బాగుంటుంది 90 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల. అండ్ ఇది మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్తో వస్తుంది. సో మనకు ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. ఇప్పుడు వచ్చే డిస్ప్లేస్ అన్ని కూడా మనకు నాచ్ అలాంటివి అయితే ఏమి ఉండట్లేదు, పాపప్ కెమెరాతో వస్తున్నాయి. కాకపోతే దీంట్లో మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్ అయితే ఉంది. అండ్ ఇది మనకు HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనకు దీంట్లో డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి. అదే మనం K20 Proలో చూసుకున్నట్లయితే దీంట్లో 6.39 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది కూడా AMOLED డిస్ప్లేనే. ఇది మనకు HDR10 సపోర్ట్తో వస్తుంది. దీంట్లో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. సో మనకు X2 Proలో చూసుకుంటే 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. కాకపోతే K20 Proలో చూసుకుంటే మనకు నాచ్ అయితే ఏమి ఉండదు. సో మనకు కంప్లీట్ ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మనకు పాపప్ కెమెరా వస్తుంది కాబట్టి. సో రెండు డిస్ప్లేస్ కూడా మనకు సూపర్ AMOLED కాబట్టి రెండు కూడా డిస్ప్లే క్వాలిటీ విషయంలో బాగానే ఉంటాయి. కాకపోతే మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది X2 Proలో అండ్ ఇంకా HDR10+ సపోర్ట్ ఉంది. కాబట్టి మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ మనకు టచ్ రెస్పాన్స్ విషయంలో X2 Pro కొంచెం బెటర్ ఉంటుంది K20 Proతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ X2 Proలో మనకు స్నాప్డ్రాగన్ 855+ వర్షన్ ఉంది. అదే మనము K20 Proలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంది. సో మనకు నార్మల్ 855కి ప్లస్ వర్షన్ 855కి డిఫరెన్స్ ఏంటంటే సో మనకు పర్ఫార్మెన్స్ విషయంలో ఒక 4.2% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది 855+ ప్రాసెసర్. సో ఒక 4.2% కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ప్లస్ వర్షన్ అనేది. జీపీ చూసుకుంటే మాత్రం మనకు ఇక్కడ డిఫరెన్స్ అయితే వస్తుంది. రెండిట్లో కూడా మనకు Adreno 640 జీపీ ఉంది. కాకపోతే రియల్మీ X2 Proలో మనకు 700 MHz ఫ్రీక్వెన్సీ ఉంటుంది జీపీయూది. అదే మనం K20 Proలో చూసుకుంటే మాత్రం 585 MHz ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది. సో మనం గేమింగ్లో మాత్రం మనకు ఒక 15% వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది. సో గ్రాఫిక్స్ లోడ్ చేయడం కానీ సో గేమ్ ప్లేలో. సో జీపీ పరంగా చూసుకుంటే మనకు స్లైట్ ఎడ్జ్
X2 Pro బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకుంటే మాత్రం మనకు K20 Pro కన్నా Realme X2 Pro కొంచెం బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ చూసుకుంటే రెండిట్లో కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ Android Pie అయితే వస్తుంది. కాకపోతే యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. Realme X2 Pro లో చూసుకుంటే మనకు ColorOS 6.1 తో వస్తుంది. అదే మనము Redmi K20 Pro లో చూసుకుంటే MIUI 10 తో వస్తుంది. సో రెండు UI లో కూడా మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క UI అయితే నచ్చుతుంది. సో మీకే UI నచ్చుతుంది కింద కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. Realme X2 Pro లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 4 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒక 64 మెగాపిక్సెల్ సెన్సార్ f1.8 అపర్చర్ తో వస్తుంది, ప్రైమరీ సెన్సార్ ఇది. అండ్ ఇంకొకటి 13 మెగాపిక్సెల్ టెలిఫోటోక్ లెన్స్ ఉంది. దీంతో మనం 20x వరకు హైబ్రిడ్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. అండ్ ఇంకొకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంది. దీంట్లో మనం 4K లో వీడియోస్ ని తీయొచ్చు. అండ్ 960 FPS సూపర్ స్లో మోషన్ లో కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంది f2.0 అపర్చర్ తోని. సో ఇది మనకు వాటర్ డ్రాప్లెట్ నాయిస్ తో అయితే వస్తుంది. అదే మనం K20 Pro లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 48 మెగాపిక్సెల్ సెన్సార్ f1.8 అపర్చర్ తో వస్తుంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ టెలిఫోటోక్ లెన్స్ అండ్ ఇంకొకటి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 20 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అయితే ఉంది f2.2 అపర్చర్ తో వస్తుంది. సో స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు రేర్ కెమెరా Realme X2 Pro లో కొంచెం బెటర్ ఉంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే Redmi K20 Pro లో కొంచెం బెటర్ అయితే ఉంది స్పెసిఫికేషన్స్ పరంగా. కాకపోతే రియల్ టైంలో మనకు ఏ కెమెరా బెటర్ ఉంటుందో మనమైతే కెమెరా టెస్ట్ చేయకూడదని అయితే చెప్పలేము. సో ఈ ఫోన్ వచ్చాక X2 Pro వచ్చాక డెఫినెట్గా కెమెరా కంపారిజన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే కెమెరా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం రేర్ కెమెరా మనకు X2 Pro లో బెటర్ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా మనకు K20 Pro లో బెటర్ అయితే ఉంది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకు 4000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో రెండిట్లో కూడా సేమ్ కెపాసిటీ అని చెప్పవచ్చు. రెండిట్లో కూడా మనకు Type-C పోర్ట్తోనే వస్తాయి. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంటుంది. Realme X2 Pro లో మనకు 50 వాట్ ఛార్జింగ్ అయితే ఉంది. సో 50 వాట్ అంటే 35 మినిట్స్లో మనకు ఫోన్ అనేది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో 35 మినిట్స్లో మనకు ఫుల్ ఛార్జ్ అంటే అదే మనము K20 Pro లో చూసుకుంటే దీంట్లో మనకు 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. సో ఇది మనకు 1 అవర్ పైనే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మాత్రం మనకు Realme X2 Pro కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు. సో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మాత్రం రెండిట్లో కూడా సేమే ఉంది. అండ్ సెన్సర్స్ చూసుకుంటే రెండిట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. యాక్సిలెరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జిరోస్కోప్, అంబియన్స్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ X2 Pro లో చూసుకుంటే మనకు డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ అండ్ హైరెస్ సపోర్ట్ అయితే ఉంది. సో స్పీకర్స్ ఆడియో క్వాలిటీ విషయంలో కూడా మనకు X2 Pro కొంచెం బెటర్ ఉంటుందని చెప్పొచ్చు K20 Pro తో కంపేర్ చేస్తే. సో ఓవరాల్ గా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క డిఫరెన్సెస్ అయితే ఇది. సో మనకు K20 Pro బేస్ వేరియంట్ చూసుకుంటే 6GB ర్యామ్ 128GB వేరియంట్ ఉంది 25,000 లో. అదే మనము Realme X2 Pro చూసుకుంటే మనకు బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్తో వస్తుంది. సో అదే మనకు 25,000 to 27,000 మధ్యలో అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు ఇదే ప్రైస్లో వస్తే మాత్రం X2 Pro సో ఒక 25,000-26,000 వస్తే మాత్రం X2 Pro ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది మనకు. సో K20 Pro కన్నా ఎందుకంటే దీంట్లో మనకు డిస్ప్లే బెటర్ ఉంటుంది, కెమెరాస్ బెటర్ ఉన్నాయి, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ బెటర్ ఉంటుంది మనకు, అండ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనకు K20 Pro అయితే బీట్ చేస్తుంది X2 Pro. సో కాకపోతే ప్రైస్ క్వశ్చన్ మార్క్ మనకు 26,000 ఆ రేంజ్లో వస్తే మాత్రం డెఫినెట్గా X2 Pro ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో చూసారు కదా రెండింటి మధ్య డిఫరెన్సెస్. సో మీకు ఏ ఫోన్ బెటర్ అనిపిస్తుంది కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజిట్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.